ఇప్పుడు ఆ పంతులకి ఎంత ఇవ్వాలో ఏమో తెలియదు. నాకైతే ఫస్ట్ టైం బాయ్ శాఖలు అయితే పోసుడు. నేనైతే ఎప్పుడు పోయలే మైజిగండ్కి ఎప్పుడు వచ్చినా సరే. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ Manu29. ఇంత పొద్దుగా లేచి మంచిగా రెడీ ఏడిపోతున్నా అనుకుంటున్నా. నేనైతే ఒక మంచి పవర్ఫుల్ ప్లేస్కి అయితే పోతున్నా. మీరు వీడియో అయితే ఎండ్ దాకా చూడరి. వీడియో మాత్రం మంచిగా ఉంటుంది. అది చూడంగానే మీరైతే ఖుషి అయిపోతారు అనుకోరాదు బాయ్. చూసా బట్టలు అయితే ఎట్లున్నా మొత్తం నా హెయిర్ స్టైల్ ఎట్లుందో కామెంట్ చేయరి. चलो भाई देखो अब मैं क्या करता हूँ. విష్ణు బాయ్ బి వచ్చేసిన అనుకోరాదు. బాయ్ ఎడిపోతున్నాం బాయ్ నువ్వు? అరే మనం పోతున్నాం ఒక పీస్ఫుల్ ప్లేస్ కి. బండి తీసిండు చాలా రోజుల తర్వాత. బండి తీసినప్పుడు అవుతుంది బాయ్. ఆయనకైతే మొత్తం ఒకటి. అందుకే రా దీన్ని పూజ అయిపోయానికి తీసుకోతున్నా. అట్లానా? చలో బ్యాగ్ తీసుకున్నాం. బ్యాగ్ లో అయితే ఇన్స్టా 360 ఉంది. దీంట్లో వీడియో తీసుకో మెంటల్ ఉంటుంది అనుకోరాదు బాయ్. లెట్స్ గో. ఇక పవర్ బ్యాంక్ అయితే తీసుకున్నాం. చలో ఇప్పుడైతే పెట్రోల్కి అయితే వచ్చేసినాం. ఖాళీ 500 రూపాయలు పెట్రోల్ తెప్పించుకుంటాం. ఈ నుంచి స్టార్ట్ అవుతుంది మన రైడ్ అయితే. ఖాళీ మెల్లగా వస్తాం. ఏమంటావా? 150 మారితే బస్. ఏంటి బాబా అన్న ఇంకోసారి 150 మారితే బస్. A few moments later. మేమైతే మైజిగండ్కి అయితే వచ్చేసినాం. మైసమ్మ తల్లికి దండాలు. మీకు చెప్పినా కదా పవర్ఫుల్ ప్లేస్ అని. ఆ పవర్ఫుల్ ప్లేస్ మాత్రం ఇదే. గుడిని చూడంగానే మాత్రం నెక్స్ట్ మనిషి మొత్తం ప్రశాంతం అనిపిస్తుంది అనుకోరాదు బాయ్. నిజంగా చెప్తున్నా కదా. ఈ గుడికి ఎందుకు వచ్చామంటే సంవత్సరం తర్వాత వచ్చేసినాం గుడికి. బండికి అయితే పూజ చేపిద్దాం అనుకొని వచ్చినాము. అయితే ఇన్స్టా 360 అనుకోరాదు బాయ్. ఇంట్లోకి వెళ్ళి వీడియోలు తీయాలంటే ఎప్పుడు కామెంట్ చేయరు. 360 వీడియోలు అయితే తీసాను నేనైతే. పూజ తీసుకోవడానికి పోయారు. మా దోజివాడు చెప్పినా కదా, ఈడే మా దోజివాడు, మా కాలేజ్ ఫ్రెండ్ అనమాట. ముంగడు వచ్చేటోడు. ఈయన కోసము గంట ముందు చెప్పిన ఆయనకైతే 10 నిమిషాలు అని చెప్పేసి గంట చేసిండు. ఇంకా ఈడే ఆడు. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. నాకైతే ఫస్ట్ టైం బాయ్ శాఖలు అయితే పోసుడు. నేనైతే ఎప్పుడు పోయలే మైజిగండ్కి ఎప్పుడు వచ్చినా సరే గుడి చుట్టూ అయితే బండ్లు వేసుకొని తిరుగుతుండే. కానీ శాఖలు అయితే ఫస్ట్ టైం బాయ్. నాకు ఎట్లా పోయాలి అని అన్నకైతే అడిగిన ఎట్లా పోయాలని. నేను కూడా అయితే శాఖ అయితే పోసిన బాయ్. ఒకటి తీసుకొని మంచిగా ప్రశాంతం అనిపించింది బాయ్. ఇక్కడికి రాగానే నిజంగా చెప్తున్నా కదా, చాలా రోజుల తర్వాత వచ్చినా బాయ్. నేనైతే అసలు నేనేం చేస్తున్నాను నాకు తెలియదు. ఇట్లాంటివన్నీ నాకు ఏం తెలియదు అని అన్నయ్య చెప్తే చేస్తున్నాను నేనైతే. వ్యవసాయాలు మొత్తం కలిపి 350 రూపాయలు అయితే అయినాయి బాయ్ మొత్తం. ఇవానా ఇప్పుడు ఆ పంతులకి ఎంత ఇవ్వాలో ఏమో తెలియదు. 500 మించే తీసుకుంటాడా, తక్కువ అయితే తీసుకోవడం ఏమంటారా? మైజిగండ్ అంటే మళ్ళీ మొత్తం మంచిగా ఉంటుంది మాత్రం. సంవత్సరం తర్వాత వస్తున్నాం బాయ్ మేమైతే మైజిగండ్కి. పంతులతో వచ్చేసిండు బాయ్. 10 నిమిషాలు వెయిట్ చేసినాక పంతులు వచ్చి దాన అయితే పులదండ కట్టేసిండు. పూజ సామాన్లు అయితే పంతులకి ఇచ్చేసినాం. మంత్రాలు చదువుతుండు. ఈ సడన్గా బండి పూజ ఎందుకు చేయించుకుంటున్నాం అంటే బండి కొంచెం అయితే చాలా యాక్సిడెంట్లు పోలీసులు పట్టుకుంటారు అండి. బండి అయితే పూజ చేపిస్తుండు. చెల్లెల నిమ్మకాయలు 2 అయితే పెట్టేసి బండి అయితే ముంగడికి మూవ్ ఆన్ చేసేసిండు అనుకో. అది మా విష్ణు బాయ్ మెంటల్లా. కాలేజీలు ఆడుకొని కొబ్బరికాయ తీసుకొని అయితే విఐపి టికెట్ తీసుకున్నాం బాయ్. లోపల అమ్మవారి కాడ దర్శనం చేసుకుంటాం. కొబ్బరికాయ తీసుకున్నాం. ఇంకా గుడిలోకి పోదాం. దర్శనం అయితే 5 నిమిషాల దర్శనం అయిపోయింది బాయ్. మాకైతే ఈయనకైతే అమ్మాని మొక్కు తీర్చుకుంటా, మగాలమ్మాని మొక్కు తీర్చుకుంటా. ఎవరికైనా టైం పాస్. ఇప్పుడైతే ఒక వీడియోలు అయితే తీసి వీడియోలు దిగి అయితే ఇప్పుడైతే బయటకి అయితే పోదాము. లడ్డూలు తీసుకోవాలి. మైజిగండ్ నుంచి దర్శనం చేసుకొని చక్కగా వచ్చేసినాం మా ఇంటికాడ ఫ్రైడ్ రైస్ షాప్కి. మస్తు ఆకలిస్తుంది. పొద్దుగాల అయితే ఒక టిఫిన్ చేసినాం, ఒక దోశ తినేసి చక్కగా వెళ్ళినాం మైజిగండ్కి. ఇప్పుడైతే సందికి ఆకలి అవుతుంది అని చెప్పేసి ఫ్రైడ్ రైస్ అయితే చెప్పినాం ఒక్కొక్కటి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.